హాయ్ దేర్, ఎలా ఉన్నారు? లైఫ్లో ఎప్పుడైనా నాకు ఎవరైనా రికమెండ్ చేస్తే బాగుండు, నన్ను నా గురించి ఎవరైనా ఒక రిఫరెన్స్ లెటర్ రాస్తే బాగుండు, లేకపోతే నా కోసం ఎవరైనా ఒక్క మాట ఎవరైనా నా గురించి రికమెండ్ చేస్తే బాగుండు, ఒక సిఫార్సు లెటర్ రాస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? చాలా సందర్భాల్లో కొంతమంది అరే నన్ను రికమెండ్ చేసేవాళ్ళు ఎవరు లేరే, ఒక్క ఛానల్ తెలిస్తే ఎలా బల్లేగుండు అని చెప్పి మనం చాలాసార్లు అనుకున్న సందర్భాలు జీవితంలో చాలా మందికి ఉంటాయి. కానీ ఈరోజు ఒకవేళ అలాంటి ప్రశ్న మీలో ఉంటే పరిశుద్ధాత్మ ఈ మాట నాలో ఉంచాడు. ఆ మాట ఏంటో తెలుసా? లూకా సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా అద్భుతమైన మాట రాయించాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో తెలుగు బైబిల్లో చాలా బాగా రాశారండి. ఆ మాట ఏంటో తెలుసా? ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చి, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఎంత అద్భుతమైన మాట కదా! యేసుక్రీస్తు వారు యోర్దాను దగ్గర బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను దగ్గరికి వచ్చి లైన్ కట్టుతున్న ప్రజలందరి మధ్య ఆయన కూడా లైన్ కట్టాడు బాప్తిస్మం తీసుకోవడానికి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రజలందరి మధ్య యేసు కూడా ఉన్నాడు, కానీ యేసు ఎవరో ఎవరికీ తెలియదు. హీఈస్ అన్రికగ్నైజ్డ్ బై పీపుల్. ప్రజల చేత ఇంకా ఆయనకు అప్పటికి గుర్తింపు ఏమీ రాలేదు. అందరూ కన్నులు యోహాను వైపు చూస్తున్నాయి, ఎందుకంటే యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసుని ఎవరు పట్టించుకోవట్లే. యేసు కూడా జనాల్లో ఒక జన సమూహంలో ఒక వ్యక్తిగా ఆయన దగ్గర బాప్తిస్మం పుచ్చుకోవడానికి వచ్చాడు. కానీ ఆ టైంలో ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతులుగా మీదగా బాప్తిస్మం పుచ్చుకొని బయటికి వచ్చి, బైబిల్లో మంచి మాట రాశారు, ప్రార్థన చేయుచుండగా 2 జరిగాయి. నెంబర్ 1, ఆకాశం తెరవబడింది. నెంబర్ 2, తండ్రి మొట్టమొదటిసారిగా ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈరోజు ఈ డివోషన్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన 2 ప్రధానమైన సత్యాలు ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే ప్రపంచానికి దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. ఆమెన్. నువ్వు ప్రార్థన చేస్తే ప్రపంచానికి దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. నీ తండ్రి పాస్టర్ కాకపోవచ్చు, లేకపోతే నీకు సేవలో ఎవరు నీకు ప్లాట్ఫామ్ వేసేవాళ్ళు లేకపోవచ్చు, లేకపోతే నీకు రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు నీకు లేకపోవచ్చు, నీకు ఫీజు కట్టేవాళ్ళు ఎవరు నీకు లేకపోవచ్చు, లేకపోతే నీ పరిస్థితుల్లో నీకెవరు అండగా ఉండి నేను నీ కోసం ఐ విల్ వాచ్ ఫర్ యూ అనేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ఈ మాట నీ కోసమేనేమో ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నువ్వు కానీ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుడే నీ పక్షంగా రికమెండేషన్ లెటర్ రాస్తాడు. దేవుడే నిన్ను ప్రపంచానికి ఎండోర్స్ చేస్తాడు. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే. చాలాసార్లు అపవాది మన చేత అన్ని చేయనిస్తాడు. ఆదివారం చర్చికి వెళ్తాం, సౌండ్ సిస్టమ్ రెడీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, చాలా చక్కగా మనం బైబిల్ పట్టుకొని వెళ్తాం, కానీ అన్ని చేయగలుగుతాం. కానీ కొన్నిసార్లు అపవాది ప్రార్థనే చేయనివ్వడు. ఈ రోజు ఒకవేళ మీలో ఎవరైనా ప్రార్థన నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటే ఈ మాట మీకోసమే. మీరు ప్రార్థన చేయండి, ప్రపంచానికి మిమ్మల్ని దేవుడు పరిచయం చేస్తాడు. మీరు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన మనల్ని అనుకువగా ఉంచుతుంది. ఆ ప్రార్థన ఆకాశం తెరవబడేలాగా మన జీవితాల్లో కార్యాలు చేస్తుంది. నువ్వు ఆఫీస్కి ఈరోజు అడుగు పెట్టినప్పుడు, ఈరోజు గడప దాటి ఉదయకాలం డివోషన్ విని నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నువ్వు కూర్చున్న స్థలంలో దేవుని తన ఆకాశపు వెలుగును నీ మీద ఉంచునుగాక. నువ్వు ఒకవేళ డాక్టర్ అయ్యి ఏదైనా సర్జరీ చేయబోతున్నావేమో, ఈరోజు ఆ సర్జరీ చేసే నీ చేతుల్ని దేవుడు అభిషేకించి నువ్వు ఆ సర్జరీ చేస్తున్నప్పుడు ఆకాశపు వెలుగును ఆ ఆపరేషన్ థియేటర్లో నీ మీదకి దేవుడు పంపునుగాక. ఒక ఎగ్జామ్ రాయిపోతున్నావేమో నువ్వు ఈరోజు డివోషన్ విన్న తర్వాత, ఆ ఎగ్జామ్ రాస్తున్న నీ మీదకి ఆకాశపు వెలుగును దేవుడు నీ జీవితం మీద పంపునుగాక. లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద నువ్వు బయటికి వెళ్తున్నావేమో, ఏదైనా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నావేమో, ఇంటర్వ్యూలో నీ పెర్ఫార్మెన్స్ ని అద్భుతంగా ఇవ్వాలని ఆశతో వెళ్తున్నావేమో, ఆ గదిలోకి అడుగు పెట్టినప్పుడు ఆకాశపు వెలుగును దేవుడు నీ మీద తెరుచునుగాక. ఈరోజు నువ్వు ఏ ప్రయత్నంలో గడప దాటి నువ్వు బయటకు వెళ్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో, నువ్వు చేయ ప్రతి పనిలో, నువ్వు స్కూల్లో టీచర్ అయినా, కాలేజీలో లెక్చరర్ అయినా, నువ్వు పాఠాలు బోధిస్తున్నప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరవ చేసి పరిశుద్ధాత్మని నీ మీదకి పంపునుగాక. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఎక్కడ బయటకు అడుగు పెట్టినా ఆయన తన ఆకాశమును నీ మీద తెరువ చేసి ఆ పనిని, ఆయన ప్రతి కార్యాన్ని నీ జీవితంలో సఫలం చేయనుగాక. ప్రార్థన చేస్తే దేవుడు ప్రపంచాన్ని నేను పరిచయం చేస్తాడు. ఆ ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్నెవరు ప్రపంచాన్ని పరిచయం చేస్తారు? నీకు ప్లాట్ఫామ్ వేసే తండ్రి లేకపోవచ్చు, నేను రికమెండ్ చేసే బంధువులు లేకపోవచ్చు, నీ గురించి వకాల్తా పుచ్చుకొని మాట్లాడే స్నేహితులు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రపంచానికే పరిచయం చేసే దేవుడు నీకు ఉన్నాడమ్మా. అందుకు నువ్వు ఒకటే చేయి, ఆయన దగ్గర ప్రార్థన చేయి. డే స్ప్రింగ్ అనే ఈ డైలీ డివోషన్, అరుణోదయం
అనే ఈ అనుదిన దైవ ధ్యానాల్ని మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దేవుల్లో యేసుక్రీస్తు ప్రభువులో బలపరచడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు విని బలపడాలని మా ప్రార్థన. ఒకటి మర్చిపోకు, ఈ 2023 ఈ 2023వ సంవత్సరంలో నిన్ను దేవుడు ప్రపంచానికి పరిచయం చేసే రోజులు నీ ముందున్నాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.